కోట్ల రూపాయల మద్యం కుంభకోణం. ఇది 3,500 కోట్ల కుంభకోణం. విదేశాలకు పాకిన కుంభకోణం. లాట్ ఆఫ్ మనీ లాండరింగ్ హ్యాస్ బిన్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ కేస్. ఈ కుంభకోణంలో అందరి ఆ పార్టీ ప్రతిష్ట, ఆ నాయకుల ప్రతిష్ట మొత్తం కూడా మసకబారిపోయింది కనుక ఇప్పుడు డైవర్షన్ పాలిటిక్స్ మొదలుపెట్ట. ఈ రఫా నైట్ సైగ చేద్దాం, నైట్ నరుకుదాం, పగలెళ్ళి తెలియనట్టుగా పలకరిద్దాం, ఇదంతా కూడా అన్ని నియోజకవర్గాల్లో చేయమని ఆదేశాలు ఇచ్చారట. వాళ్ళు చెప్పాలా ఇచ్చారా లేదని. వైకాపా పార్టీ అన్ని నియోజకవర్గాల్లో ఈ మద్యం కుంభకోణం విషయం ప్రజలు చర్చించుకోకుండా ఉండేందుకు ఈ రఫా ఈ నరకడం జరగడంతా మొదలుపెట్టారు. అందుకే నేనంటున్నాను, వీళ్ళందరి పాస్పోర్ట్లు కూడా సీజ్ చేయాలి. ఎవరు మీకు తెలిసి ఈ పార్టీకే సిట్ విల్ హ్యావ్ ఎన్ ఐడియా ఎవరెవరు ఉంటారు ఇందులో, ఎవరెవరు ఉంటారు, ఎక్కడికి చేరింది, ఎవరు బాధ్యులు, ఈ కుంభకోణంలో ఎవరెవరు ఉన్నారు. మన అతను ఎవరు సీనియర్ రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ని పిలవాల, అందరూ వస్తారు. నోబడీ ఈజ్ అబోవ్ లా. చట్టానికి ఎవరు అతీతులు గారు, వాడు ఎంతటి వాడైనా సరే. అందుకే వాళ్ళ పాస్పోర్ట్లని సీజ్ చేయాలి. డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడు. చివరగా ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారు ఇందాక ప్రెస్లో ఐపీఎస్ ఆఫీసర్లు భయపడుతున్నారు చంద్రబాబు గారి పరిపాలనలో. అమాయకులైన ఐపీఎస్ ఆఫీసర్లని అరెస్టు చేస్తున్నారు, వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు. నేను అడుగుతున్న సునీల్ కుమార్ అమాయకుడా జగన్మోహన్ రెడ్డి గారు? తప్పుడు కేసులు రిజిస్టర్ చేసి ఫైర్ సర్వీస్లో డబ్బులు కొట్టేసిన సంజయ్ అమాయకుడా? ఒక మహిళ కేసులో విజయవాడ పోలీస్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్, ఆ అధికారులు అమాయకులా? వాళ్ళందరినీ ఆదేశించిన సీతారామాంజనేయులు అమాయకుడా? ఎవరు అమాయకులు సార్ మీరు అనేది? ఒక స్టేట్మెంట్ ఇవ్వండి, వీళ్ళు అమాయకులు అని చెప్పగలరా? కెన్ యూ కమ్ ఫర్ ఏ ఓపెన్ డిబేట్? ఈ అధికారులు తప్పు, వీళ్ళ మీద చర్యలు తీసుకోవటం రైట్ అని నేను వస్తా, మీరు వస్తారా? ఈ అధికారులు మీకు మంచి వాళ్ళలాగా అనిపించవచ్చు, మీకు సాయం చేశారు కనుక, మీ కనుసన్నల్లో నడిచారు కనుక, మీ కనుసన్నల్లో అన్ని రకాలుగా తప్పుడు పనులు చేయడానికి సహకరించారు కనుక మీకు మంచివారుగా కనిపించవచ్చు. కానీ చట్టానికి మంచివారు కాదు వీళ్ళు. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. ఈ రోజున మీ టైంలో చట్టం తన పని చేయలేదు, మీరు చెప్పిన పని చట్టం చేసింది అక్కడ. దట్ ఈస్ ది డిఫరెన్స్ అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. ఎక్కడ కూడా న్యాయస్థానాలు లేవా? వీళ్ళు నల్లపోసలైతే అన్ని రోజులు రిమాండ్లో ఉంటారా? ఆలోచన చేయండి అని చెప్పి కూడా తెలియజేస్తూ నేను ఒక్కటే రాష్ట్ర ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఈ మద్యం కుంభకోణాన్ని రాజకీయం చేయటం మాకు ఇష్టం లేదు. మీ అందరికీ విజ్ఞప్తి చేసేది ఏమిటంటే రాష్ట్ర ప్రజలందరికీ ఆలోచన చేయండి. కూటమి ప్రభుత్వానికి నాయకత్వం ఇస్తున్న ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు గారి వ్యక్తిత్వం ఏమిటి, ఆయన పరిపాలనా విధానం ఏమిటి, 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఎలా పరిపాలన చేశారు, ఆయన వ్యక్తిత్వం ఏంటి, ఆయన అవినీతి ఏమిటి, ఈ రెంటిని బేరీజు వేసుకోవాలా? ఆయన ఒక పార్టీకి నాయకుడిగా ఆ పార్టీ ఎలా నడుస్తుంది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ ఎలా నడుస్తుంది? ఆ పార్టీ నాయకులు ఎలా మాట్లాడుతున్నారు, ఎలా వ్యవహరిస్తున్నారు, ఈ పార్టీ ఎలా ఉంది? బేరీజు వేసుకోవాలా మీరు కూడా. ఊరికే పోవటానికి లేదు. ఇక అంతకంటే ఎక్కువ మాట్లాడినాను. అందుకని మీరు న్యాయ నిర్ణేతలు, యు ఆర్ ది రియల్ జడ్జెస్. 5 కోట్ల రాష్ట్ర ప్రజలు, మీరు రియల్ జడ్జెస్. 3,500 కోట్ల రూపాయలు దుబాయ్లో ఉంది. నోట్ల కట్ల మీద వాళ్ళు పడుకుంటున్నారు. నోట్ల కట్లకి దుప్పటేసి ఆ దుప్పట మీద పడుకుంటున్నారంటే ఆ డబ్బు మనది సార్. మన రాష్ట్ర సంక్షేమానికి ఉపయోగపడవలసిన డబ్బు, మన బిడ్డల సంక్షేమానికి ఉపయోగపడవలసిన డబ్బు, మన బిడ్డల చదువులకు ఉపయోగపడవలసిన డబ్బు, మన దిగువ స్థాయి వాళ్ళ అభివృద్ధికి ఉపయోగపడవలసిన డబ్బు. ఆ డబ్బు అవినీతి రూపేణ ఈ టీం కొట్టేసి దుబాయ్ తీసుకెళ్ళి అక్కడ వ్యాపారాలు చేస్తుంటే మనం ఎవరు నిన్నామండి?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి దుబాయ్కి వెళ్ళి ఈ 10 మంది వ్యాపారాలు చేస్తున్నారని జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కాకముందు ఎప్పుడైనా విన్నామండి? బెజవాడ నుంచి ఎవరైనా స్టీల్ ప్లాంట్ పెట్టారండి అక్కడ? తిరుపతి నుంచి ఎవరైనా వెళ్ళి దుబాయ్లో స్టీల్ ప్లాంట్ రియల్ ఎస్టేట్ చేసి ఏమి వింటున్నాం జగన్మోహన్ రెడ్డి గారు? ఏమిటి సార్ అక్కడ రియల్ ఎస్టేట్ ఏంటి సార్? ఏదో అమరావతిలో చేస్తున్నారు, లేదా కోకటపల్లి కోకాపేటలో చేస్తున్నారు అంటే దెర్ ఇస్ సమ్ మీనింగ్. దుబాయ్ వెళ్ళి ఏంటి సార్ ఇది? మీకు అనిపించట్లేదా? మీ టీం ఎటువంటి టీం అది? రాష్ట్ర ప్రజలారా అర్థం చేసుకోండి అని చెప్పి కూడా తెలియజేస్తూ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ మొత్తం కూడా తప్పులు తడక ఆయన కాపాడుకోవటం కోసం, తాను ఒక పార్టీకి నాయకుడిని చెప్పుకోవటం కోసం తప్పితే త్వరలోనే పెద్దల వాళ్ళు కూడా ఇబ్బందులు పడతారు. ఈ అవినీతి సిట్ ఎవరిని వదిలేటట్టుగా ఏం కనిపించటం లేదు అని చెప్పి తెలియజేస్తూ సిట్టు దెబ్బకి జగన్ ముఠా అబ్బా అన్నది మాత్రం నిజం. థ్యాంక్ యూ. ఎనీ క్వశ్చన్ ఆన్ దిస్? యూఆర్ అట్ లిబర్టీ టు ఆస్క్ మీ ఎనీ క్వశ్చన్. రైట్, థ్యాంక్ యూ.